Yes, very good evening friends. Welcome to Sundar Innovations. Dear friends, మనం ఈరోజు సుందర్ కార్బన్ యాంటీడాట్ ప్లస్ టెక్నాలజీని టయోటా ఇథియోస్ కదా, ఇథియోస్ వెహికల్కి మనం చేస్తున్నాం మిత్రులారా. 1500 cc వెహికల్ అది. సో బేస్డ్ ఆన్ వెహికల్ గురించి కూడా ఒకసారి మనం చెక్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇంజిన్ ఇప్పటి వరకు కూడా ఎంత తిరిగింది బాబు? 1,80,000 1,80,000 ఆన్ రీడింగ్ ఉంది. అండ్ వెహికల్ స్మోక్ ఎలా రిలీజ్ చేస్తుందో కూడా చూద్దాం. ఇవ్వండి, ఎక్సలేటర్ ఇవ్వండి, గట్టిగా ఇవ్వండి. అలా ఇవ్వు. ఓకే, డార్క్ స్మోక్ బాగా వస్తుంది. సో అదేవిధంగా ఇంజన్లో అయితే లిటిల్ బిట్ నాయిస్ కూడా మనకి అబ్జర్వేషన్లో తెలుస్తుంది మిత్రులారా. ఇంజన్లో లిటిల్ బిట్ నాయిస్ ఉంది. సో దీనికి మనం ఇప్పుడు యాంటీడాట్ ప్లస్ టెక్నాలజీని మనం యాడ్ ఆన్ చేస్తూ ఉన్నాం. సో మిత్రులారా, మనం యాంటీడాట్ ప్లస్ చేస్తున్నాం. వితిన్ మినిట్స్లోనే మనం వెహికల్లో కొన్ని చేంజెస్ని అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో వాహనదారులందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వెహికల్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. రోజు రోజుకి వెహికల్లో అనేక రకాలైన చేంజెస్ వస్తూనే ఉంటాయి. రోజు రోజుకి వెహికల్ అనేది ఖచ్చితంగా ఓల్డ్ అంటే పాతది అవుతుంది, ముసలిది అవుతుంది, కానీ వెహికల్ యాక్టివ్ లైన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో పెరగదు అనేది మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది మిత్రులారా. సో ఆ విధానంలో మనం వెహికల్ యొక్క విలువలను మనం మార్చుకోవాలన్నా వెహికల్ పికప్, వెహికల్ మైలేజ్, వెహికల్ అనేది ఖచ్చితంగా ఎప్పుడు న్యూ కండిషన్లో ఉండాలి అన్న వాహనదారులందరికీ కూడా ఏదో ఒక గొప్ప వినూతనమైన సొల్యూషన్ అయితే ఖచ్చితంగా అవసరం ఉంది. సో ఆ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క సుందర్ కార్బన్ యాంటీడాట్ ప్లస్ టెక్నాలజీని మేము ఇన్వెంట్ చేయడం జరిగింది. సో ఇది ప్రతి వాహనదారుడు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది. సో ప్రతి వెహికల్ కూడా రన్నింగ్లో కార్బన్ డిపాజిట్స్ అనేవి రిలీజ్ చేస్తుంది. అండ్ ఆ కార్బన్ డిపాజిట్స్ అనేవి పెరిగే కొద్దీ వెహికల్ యొక్క వాల్యూస్ తగ్గుతాయి. అంటే వెహికల్లో పికప్ తగ్గుతుంది, మైలేజ్ తగ్గుతుంది, వెహికల్ అనేది హీట్ అవుతుంది. కొన్ని వెహికల్స్ హెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కొన్ని వెహికల్స్ ఇంజెక్టర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కొన్ని వెహికల్ టర్బో ప్రాబ్లం వస్తుంది, కొన్ని వెహికల్స్ ఇలాగా అనేక రకాల టెక్నికల్ ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగా రైజ్ అవుతాయి. సో వాటన్నిటి నుంచి మనం ఎలా సేవ్ చేసుకోవాలి వాహనాన్ని అనేదే ఇక్కడ చాలా విలువైన ప్రశ్న. ఈ ప్రశ్నకి కేవలం ఒకే ఒక సొల్యూషన్ ఏంటి అంటే, మనం ఎలా అయితే డైలీ స్నానం చేస్తూ ఉన్నామో, మనం ఎలా అయితే మన యొక్క అవసరాన్ని నిర్ణీత వ్యవధిలోనే మనం కంప్లీట్ చేసుకుంటూ ఉన్నామో, అదేవిధంగా వెహికల్ కూడా ఇంటర్నల్గా వచ్చే మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటంటే కార్బన్ డిపాజిట్. ఈ కార్బన్ డిపాజిట్ ఏ రోజు కార్బన్ ఆ రోజు అంటే వెహికల్లో డిపాజిట్ అవ్వకుండా వెహికల్ నుంచి డిగ్రేడ్ అయ్యి బయటికి కనుక వెళ్ళినట్లయితే ప్రతి సెకండ్ కూడా వెహికల్ చాలా అప్డేటెడ్గా ఉంటుంది. సో దీనికి
వెహికల్లో ఇలాంటి సోర్స్ అయితే ఎక్కడా కూడా మనకి అందుబాటులో లేదు. ఆటోమొబైల్లో కార్బన్ అనేది అంటకుండా చేసే పరిస్థితి అనేది లేదు. దానికోసం మనకి నానో ఆయిల్స్ అంటే ఇంజిన్ ఆయిల్స్లోనే కొన్ని కొత్త రకాలైన ఆయిల్స్ని పరిచయం చేసే ప్రయత్నం అయితే జరుగుతోంది. బట్ ఈ రోజుకి కూడా వాటిల్లో కూడా మనం పరిపూర్ణమైన సక్సెస్ని ఇంకా తీసుకోలేదని చెప్పాలి. అంటే దీనికి సంబంధించి టెక్నాలజీ ఇంకా పెండింగ్లోనే ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్న వెహికల్ 2012 అయ్యేది, 2012 మోడల్ వెహికల్ ఇది. జూలై నెలలో మ్యానుఫ్యాక్చరింగ్ ఇది. సో 2012 అంటే ఆల్మోస్ట్ ఆల్ 13 ఇయర్స్ లైఫ్ ఇప్పటికీ గడిచింది. ఇది BS3 వెహికల్ అని చెప్పుకోవాలి. 12లో BS4 ఎక్కడ వచ్చింది, 2017లో BS4 వచ్చింది. BS3 వెహికల్ అని చెప్పుకోవాలి ఇది. సో ఈ BS3 వెహికల్ తర్వాత BS4 వచ్చింది, తర్వాత BS5 వచ్చింది, తర్వాత ఇప్పుడు ప్రస్తుతం BS6 అనేది నడుస్తూ ఉంది. ఫారిన్ కంట్రీస్లో అయితే యూరో 9 అనే ఒక పేరుతోటి అక్కడ ఆటోమొబైల్ నడుస్తూ ఉంది. అంటే ఇక్కడ మిత్రులారా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాహన సముదాయంలో వాహనానికి అనేక రకాలైన రూపురేఖలు ఇంకా మార్చాల్సిన అవసరం ఉంది. వెహికల్లో ఎన్నో కొత్త టెక్నాలజీస్ని మనం అప్డేట్ పొందుపరచుకోవాల్సిన అవసరం కూడా ఉంది అనే దాన్ని మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే వాహనంలో ఇంకా కొత్త టెక్నాలజీ ఇన్వెంట్ కావాలి. ఎందుకు అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపేర్స్ రాకుండా ఉండడం కోసం. అండ్ అదేవిధంగా వెహికల్ యొక్క మేనేజ్మెంట్ అంటే ఏదైతే మనకి అదనపు ఖర్చు మనకి ఉన్నదో ఆ ఖర్చుని నియంత్రణ చేసుకునే దానికి. అండ్ వెహికల్ యొక్క అంటే లైఫ్ టైంని మనకి మేజర్గా వెహికల్ మెయింటెనెన్స్ ఖర్చు ఒక పద్ధతి అయితే, వెహికల్ లైఫ్ టైం ఇప్పుడు ప్రస్తుతం కేవలం కొత్త వాహనానికి 10 సంవత్సరాలు మాత్రమే లైఫ్ టైం ఉంది. మనం ఇదే ఒక 3-4 సంవత్సరాల కిందటి కొన్న వాహనానికి మాత్రం 15 సంవత్సరాల లైఫ్ టైం ఉంది వ్యాలిడిటీ. సో ఈ వ్యాలిడిటీ అనేదాన్ని కూడా టెక్నాలజీతో పాటు వ్యాలిడిటీ అనేదాన్ని కూడా ఇంక్రీజ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఇక్కడ ప్రతి ఒక్కరికి అంటే ప్రతి ఒక్క వాహనదారుడికి కూడా అవసరం ఉంది, ఆవశ్యకత. కాబట్టి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మనం ఎలాంటి పాత వాహనానికైనా ఎలాంటి కొత్త వాహనానికైనా వితిన్ మినిట్స్లోనే వెహికల్లో ఆ వాల్యూస్, ఆ స్మూత్నెస్, ఆ కంఫర్ట్ జోన్ అనే దాన్ని మీకు అందించే ప్రక్రియ అయితే ఇక్కడ జరిగింది మిత్రులారా. సో దాన్ని మనం ప్రతి వాహనదారుడు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్నే మీకు తెలియజేసే ప్రయత్నంగా మనం ప్రతి మ్యాక్సిమం అంటే వీలైనంత వరకు కూడా ప్రతి వెహికల్కి కూడా ఎలా చేయాలి ఏంటనే దాన్ని మీకు లైవ్లో చూపించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. ప్రతి వాహనదారుడు కూడా ఈ విషయంలో చాలా అవేర్నెస్ అయ్యేదానికి అవగాహన మనం అనేక వీడియోస్ రూపంలో అందించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. కాబట్టి వాహనం రిపేర్ రాకుండా ఉండేదానికి, వాహనం మైలేజ్ని మనం పెంచుకునేదానికి, మెయింటెనెన్స్ ఖర్చులను మనం తగ్గించుకునేదానికి, ఈ 3 మనకి చాలా పెద్ద శ్రమతో కూర్చుకున్న ఉపాధులు అంటే ఇబ్బందులు. ఈ ఇబ్బందుల్ని మనం ఒక ఉపాధిలాగా మళ్ళీ మనం కనుక తిరిగి చేర్చుకోగలిగిన ఆ విలువలు మనకి ఖచ్చితంగా వాల్యూస్ని ఇస్తాయి అనే దానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. అలా ఉంది ఇప్పుడు ఇంజిన్ ఆయిల్స్. ఓకే, ఇది ఇంకా నిమిషానికి తగ్గుతూనే ఉంటుంది, ఆ కంఫర్ట్ మీకు వస్తూనే ఉంటుంది. ఇది ఒక 3-4 వేలు తిరిగిన తర్వాత ఈ ఆయిల్ కూడా తీసేసేయండి. 3 వేలు మ్యాక్సిమం, 3-4 వేలు. ఎందుకంటే ఇంజిన్ ఆయిల్ బాగా రప్చర్ అయిపోయింది. ఇంజిన్ పోసిన తర్వాత 1500, కానీ డార్క్నెస్ బాగా వచ్చింది. అదే చెప్తుంది, ఇంజిన్లో మనం రఫ్ మెయింటెనెన్స్ ఎవరో కొంతమంది ఇప్పుడు మహానుభావులు ఉన్నారు, బండి నాకు పట్టించుకునే పరిస్థితి కూడా ఉండదు. ఏదో ఎక్కి కూర్చున్నామా, పరిగెత్తామా, సాయంత్రానికి వచ్చామా అనేది ఉంటుంది. ఏది కాదు, ఇంజిన్ కూలెంట్, ఇంజిన్ కూల్ చేసే ఫ్యాన్ అది. సో అలాగే వెహికల్ని మనం పట్టించుకోలేనప్పుడు అదేమైపోద్ది, ఇంజిన్ ఆయిల్ మొత్తం కూడా గడ్డలుగా మారిపోతుంది.
మైలేజ్ యావరేజ్ నీకు 40% పెరుగుతుంది దీంట్లో. ఎంత వస్తుంది ఇది ఇప్పుడు? 24 వస్తుందా? చెక్ చేశారా మీరు ఆన్ రోడ్డు? వెరీ గుడ్. 24 ఎన్ని కిలోమీటర్లు తిరిగారు మీ దగ్గరికి వచ్చిన తర్వాత? 1500 తిరిగారా? వెరీ గుడ్. ఏసీ మీద 24 వస్తుందా? ఆన్ రోడ్ ఏసీ మీద లోడ్ ఆయిల్ బాగుంది, అన్ని సౌండ్ బాగుంది. మెయిన్ ఏంటంటే ఒక్కొక్కటే మెయిన్. ఇంజన్ నాయిస్, ఇంజన్ లైట్ నాయిస్ కూడా అసలు రన్నింగ్లో పెద్దగా నాయిస్ ఏం లేదు. మెయిన్ పొగ కోసమే వచ్చాను. ఓకే. ఒరిజినల్ బీటింగ్ వస్తుంది చూడు ఇప్పుడు. ఇదే ఇంజన్కి ప్రాణం. ఈ బీటింగ్ లేదు, హార్డ్ నాయిస్ వస్తూ ఉంటుంది, మళ్ళీ కొత్త కంప్లైంట్స్ పెరుగుతూ ఉంటాయి. సో మిత్రులారా, మనం వితిన్ మినిట్స్లోనే ఇంజిన్ యొక్క నాయిస్ని మనం రెడ్యూస్ అవ్వడం చూసాం. అదేవిధంగా ఇందాక స్మోక్ కూడా చాలా దారుణంగా వచ్చింది. ఒకసారి ఆ స్మోక్ను కూడా మళ్ళీ మనం పర్సూ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇంజెక్షన్ అయితే యాంటీడాట్ ప్లస్ ఇంజెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది, కంప్లీట్ చేసుకున్నాం. బాగానే అయిపోయిందమ్మా. ఎలా ఉంది తెలిసిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి ఇందాకట్లాగే నువ్వు కూడా ఇందాకట్లాగే ఎక్సలేటర్ ఇవ్వండి. ఒకసారి స్మోక్ ఎగ్జామిన్ చేద్దాం, ఎలా స్మోక్ వస్తుంది ఏంటి అనేది కూడా. చేయండి. మరి ఎక్కువ ఆర్పిఎం మాకు ఇంజన్ కొంచెం సెట్ రైట్ అయ్యేంత వరకు వచ్చి ఇప్పుడు వెళ్ళిపోయాను, కొంచెం పని మీద ఉన్నాను. జస్ట్ కారు కొంచెం ఇంజెక్షన్ చేయిస్తాను, పని మీద చేయండి. స్మెల్ కూడా తగ్గిపోయింది. ఇందాక చాలా హార్డ్ స్మెల్, చండాలమైన స్మెల్ వచ్చింది ఇందాక. ఓకే, సో ఇది మినిట్ టు మినిట్ ఇంకా ఇంజన్లో ఉన్న చెత్త చెదారం కూడా బయటికి వెళ్ళిపోవాలి. ఓకే, ఇది వెళ్ళిపోతూ ఉంటుంది. హ్యాపీగా వెళ్ళొచ్చు, నువ్వేం దానికేం ప్రాబ్లం ఏం లేదు. ఓకే, బ్రహ్మాండంగా నువ్వు నడుపుకోవచ్చు. అన్నీ నడుపుకుంటూ కంటిన్యూస్ చూసుకొని ఒక 3000-4000 తర్వాత మాత్రం ఆయిల్ ఖచ్చితంగా మార్చుకో. నేను 1000కే మారుస్తాను. 1000 వద్దు, తిరుగు 3000 తిరుగు. అసలే డస్ట్ ఉంది కాదయ్యా, ఇంజన్లో చెత్త అది ఇది మొత్తం ఏకో అవ్వాలంటే 3000 తిరగాలి. తిరుగు, కొద్దిగా మైలేజ్ లైట్గా పడవచ్చు, ఎందుకంటే ఇంజిన్ ఆయిల్లో థిక్నెస్ పెరిగిద్ది కదా, అందువల్ల మళ్ళీ ఆయిల్ మార్చేసిన తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోద్ది. ఓకే, రైట్. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు లైవ్. మళ్ళీ మరొక వీడియోలో కలిసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ లైవ్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.